రోజున ఒక కొత్త అదృష్టం మీకు ఎదురుగా వస్తుంది. ఓం నమ శివాయ. పరమశివుని అనుగ్రహం మీకు కలగబోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు అయితే మీకు కలగబోతున్నాయి. ఈ వీడియో మీరు ఇప్పుడు చూడడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇది వినడానికి కారణం ఈ రాశి వారి జీవితంలో మొదలైన ఒక గంభీరమైన మార్పు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ మల్లికార్జున రాజు. ఫోన్ నెంబర్ 7993422886. మహాదేవుని సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరనే చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి. ఈ రోజున ఈ తేదీ నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలము. ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతో పోరాడుతూనే ఉంటారు. ఏది సరైందో తెలిసినా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకము. ఈ రాశి వారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు, ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయము. ఈ రోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దిశ దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈ రోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాల అసలు కారణం ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటంటే ఒకే విషయంపై 2 ఆలోచనలు రావడం, చేయాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకు ఇంత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒక్కసారి ఈ అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరము. ఈ సమయంలో ఈ రాశి వారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరో చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులో ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయటపెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదల్లో కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయొద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తోంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది.
అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా లేక ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచనలో మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి? నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను? ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లి మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని దూరం, మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున ఈ తిథి నాడు ప్రేమ సంబంధాల్లో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేక అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమని మీరు మరచిపోవద్దు. మీ మాటల్లో మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలో ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడే మీలోని పరిణతి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలో పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారుతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలో ఈ రోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైందా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొంతమందికి ప్రస్తుత స్థితిలోని కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లో హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపై ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతోంది. ఈ రాశి వారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాల్లో జాగ్రత్త. ఈ రాశి వారి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతోంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలో
విశ్రాంతి, సరి అయిన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు. ఈ రోజు మీకు చాలా వరకు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మరచిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండొచ్చు. ఈ కలలు ఊహలు కావు, మీ అవచేతన మనస్సు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కళల రూపంలో బయటపడతాయి. కొన్ని కళలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శనం లభిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి. ఈ రాశి వారి జాతకులపై ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టొచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒక్కసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవంపై నమ్మకాన్ని మరింత ఇనుమడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనస్సుని తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావనను కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలను చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట మీ ఆలోచన ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరకు వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచన ఉంది. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు లేదా పని సంబంధంగా రావచ్చు, కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపే ఒక దృష్టికోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారడం తథ్యము. గత బాధలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతం ఎప్పుడూ వెంటాడుతుంది. మీరు బయట నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు ఇంకా నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపై ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలం బాధపడ్డారు, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మరచిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది. ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువ అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలము. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటల్లో, పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలో ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం.
ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులు అన్నీ కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేక పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలో లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశని కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇది మిమ్మల్ని మీరు గౌరవించే స్థితికి తీసుకెళ్తుంది. ఓం నమ శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోని వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది శిక్షాకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరియైన దారిలో ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి, మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరు ఏమిటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని బుధవారం తిథి నాడు అయినా చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం లేదా శివుని చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏమిటంటే, బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి మే ప్రభో అజ్ఞానం చ హరం దేహి జ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదివాక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ భయాలు, మీ నిర్ణయాలపై ఉన్న అనుమానాలు మహాదేవుని పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చెయ్యడు. సరి అయిన సమయంలో సరి అయిన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనస్సును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేట్లు చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుని యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీకు అంత మంచి జరుగుతుంది.